హాయ్ అండి. వెల్కమ్ టు 7 హిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందుగా మనము మెయిన్‌కి సంబంధించి గ్రూప్ డేటాలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన డీవియేషన్ మెథడ్‌లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మీడియన్‌కి సంబంధించి గ్రూప్ డేటాలో మీడియన్‌కి సంబంధించి మీడియన్ అంటే మధ్యగతానికి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లమ్స్ చేయాలి, దానికి సంబంధించి మెయిన్‌గా కంపల్సరీ ప్రాబ్లమ్స్ కంటే ముందుగా దీనికి సంబంధించిన ఫార్ములాస్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? దీనికి సంబంధించిన ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే m ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ డేటాలో m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి లేదా ఐ కానీ హెచ్ కానీ వాడతారు. ఇక్కడ సి బై అనుకోవద్దు, వీటిల్లో ఏదైనా ఒకదాన్ని వాడుకోవచ్చు. సి కానీ ఐ కానీ హెచ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మీరు సి అని చదువుకొని పోయి అక్కడ ఐ కానీ ఇస్తే అది కాదు అని చెప్పి అనుకుంటారేమో, దానికోసంగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ చేసి సి కానీ ఐ కానీ హెచ్ కానీ లేదా m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఇక్కడ ఎం అని వాడాడు. సి కానీ ఐ కానీ హెచ్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. కాకపోతే ఎఫ్ ప్లేస్లో ఎం అనేది వాడడం జరిగింది. ఈ రెండు ఫార్ములాస్ కాదు, ఒకే ఒక ఫార్ములా, కాకపోతే ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఇక్కడ ఎఫ్ఎం వాడుకోవడం జరిగింది. ఈ ఫార్ములా అనేది మీకు కంపల్సరీ రావాలి. ఎందుకు ఈ ఫార్ములా మీకు రావాలి అంటున్నానంటే, తర్వాత మనము మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా డిస్పర్సన్ దానికి చదివేటప్పుడు అక్కడ క్వార్టైల్ డీవియేషన్ కానీ డెసైల్స్ కానీ పర్సంటైల్స్ కానీ వస్తాయి. వాటికి దీనికి సంబంధం ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఈ ఫార్ములా అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. మళ్ళీ చూడండి, m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ స్మాల్ ఎఫ్ ఇంటూ సి కానీ ఐ కానీ హెచ్ కానీ. ఇక్కడ చూడండి, ఒక్కోసారి సిఎఫ్ ప్లేస్లో సిఎఫ్ కాకుండా క్యాపిటల్ ఎఫ్ కూడా ఇవ్వచ్చు, లేదా ఇది సిఎఫ్ ప్లేస్లో సియుఎం అని చెప్పి ఎఫ్ అని కూడా ఇవ్వచ్చు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనఃపున్యం. ఎఫ్ అంటే ఏంది మనకి నార్మల్గా పౌనఃపున్యం. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనఃపున్యం. ఇక్కడ దీనికి సంబంధించి ఎల్ అంటే ఏంది, ఎన్ అంటే ఏంది, సిఎఫ్ అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది, సి అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎల్ అంటే ఏందో చూడండి. ఎల్ అంటే మధ్యగత. ఇదేంది, మీడియన్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దుని మనం ఎల్గా చూపించడం జరుగుతుంది. ఎల్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. హద్దులంటే మీకు ముందుగానే చెప్పాను. హద్దులంటే ఏ విధంగా చేయాలనే దాని గురించి మీ ఫస్ట్లోనే చెప్పాను. హద్దులంటే అది చాలా ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ముందుగానే హద్దులంటే ఏంది, అవధులంటే ఏంది, తరగతి యొక్క పొడవు అంటే ఏంది, ఇవన్నీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఎక్కడ ఉపయోగపడతాయి. నెక్స్ట్ n/2లో ఎన్ అంటే సిగ్మా ఎఫ్గా తీసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీలో మొత్తము అంటే పౌనఃపున్యాల మొత్తాన్ని మనం ఎన్గా తీసుకుంటాం అనమాట. ఎన్ అంటే ఏంది, పౌనఃపున్యాల మొత్తము అంటే సిగ్మా ఎఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్. ఏ అయితే పౌనఃపున్యాలు ఉంటాయో ఆ పౌనఃపున్యాల మొత్తాన్ని మనం ఇక్కడ ఎన్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, మధ్యగత తరగతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పౌనఃపున్యాలకు ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. దానికి సంబంధించిన ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం అంటే ఏందో నెక్స్ట్ లెక్క చేసేటప్పుడు ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా తీసుకుంటాం, ముందు తరగతి సంచిత పౌనఃపున్యాన్ని మనం ఇక్కడ
సిఎఫ్గా అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏం లేదు, ఏదైతే మధ్యగత తరగతి ఏదైతే ఉందో వాడు ముందుగానే మధ్యగత తరగతి అని చెప్పేసి బ్రాకెట్ కొట్టేసి ఇచ్చేస్తాడు అనమాట, ఒక బాక్స్లో ఇచ్చేస్తాడు. ఆ మధ్యగత తరగతి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆ మధ్యగత తరగతికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎఫ్గా తీసుకుంటాం. ఇక సి అంటే మీకు తెలిసిందే, సి అంటే క్లాస్ ఇంటర్వెల్, ఓకేనా, తరగతి అంతరంగా తీసుకుంటాం అనమాట, సి కానీ ఐ కానీ హెచ్ కానీ. దీనికి సంబంధించి మీకు గ్రూప్ డేటా మీద లెక్కలు ఉంటాయి. L+N/2 - CF డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి కానీ ఐ కానీ హెచ్, లేదా ఈ ఎఫ్ ప్లేస్లో ఎఫ్ఎం అని కూడా వాడుకోవచ్చు, ఈ సిఎఫ్ ప్లేస్లో క్యాపిటల్ ఎఫ్ అని రావచ్చు, లేదా CUMF అని కూడా రావచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన లెక్కలు ఏ విధంగా వస్తాయో చూద్దాం ఇప్పుడు. ఈ విధంగా మీకు మీడియన్కి సంబంధించి అంటే మధ్యగతానికి సంబంధించి గ్రూప్ డేటాకి సంబంధించి ప్రాబ్లం అడిగినప్పుడు ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్ వాడే ఇచ్చేస్తాడు, ఫ్రీక్వెన్సీ వాడే ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వాడు ఈ బాక్స్ కూడా ఇచ్చేస్తాడు. ఈ బాక్స్ కూడా ఎందుకు ఇస్తాడంటే మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో మధ్యగత తరగతి కూడా ఏది నువ్వు తీసుకోవాలని కూడా వాడు ఇచ్చేస్తాడు. నువ్వు ఎలా వచ్చింది మధ్యగత తరగతి ఇవన్నీ చేసి ఇదంతా మీకు అనవసరం. వాడు మధ్యగత తరగతి ఈ విధంగా బాక్స్ కూడా కొట్టేసి ఇచ్చేస్తాడు. అడిగితే దాకా అడగలా, ఏదైనా అడిగితే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకు ఎక్కువ కూడా అన్గ్రూప్డ్ డేటా మీదే అడగడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున గ్రూప్ డేటా మీద అడిగినా సరే మీరు నేర్చుకొని వెళ్తే బెటర్ అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ట్యాబులర్ మెథడ్, టోర్నమెంట్స్కి సంబంధించి ట్యాబులర్ మెథడ్ ఉంది కదా, ఆ ట్యాబులర్ మెథడ్ మీద లీగ్కి సంబంధించిన ట్యాబులర్ మెథడ్ అడగతారని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ ఆ ట్యాబులర్ మెథడ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా అడగడం జరిగింది. కాబట్టి ఎందుకైనా మంచిది తెలుసుకోండి దేనికైనా. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేసినప్పుడు మీడియానికి సంబంధించిన గ్రూప్ డేటాకి సంబంధించి ఫార్ములా ఏముందో ముందు మనం వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందో మనకి గ్రూప్ డేటాకి సంబంధించిన ఫార్ములా L ప్లస్ చెప్పాలి, ఎం మీడియం దేంతో సూచిస్తాం, ఎంతో సూచిస్తాం. కాబట్టి M ఈజ్ ఈక్వల్ టు L+N/2 మైనస్ CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి కానీ ఐ కానీ హెచ్ కానీ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఎల్ కావాలి, ఎన్ కావాలి, సిఎఫ్ కావాలి. అన్నిటికంటే ముందు అసలు సిఎఫ్ అంటే ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిఎఫ్ సంచిత పౌనఃపున్యం అంటే సిఎఫ్ అని. ఏ సిఎఫ్ తీసుకుంటాం దీనికి సంబంధించినది కూడా మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా తీసుకోవాలంటే యాస్టీజ్గా ఫస్ట్ ఉండేదాన్ని ఇక్కడ ఎంత ఉంది ఫ్రీక్వెన్సీలో 2 ఉంది కాబట్టి యాస్టీజ్గా 2ని 2గానే రాసేస్తాం. ఇప్పుడు ఈ 2కి ఈ 4 కలుపుతాం, 2 + 4 = 6. ఇప్పుడు వచ్చిన ఈ 6 ఆన్సర్కి ఈ 3ని కలుపుతాం, 6 + 3 = 9. ఈ వచ్చిన ఈ 9 ఆన్సర్కి ఈ 1ని కలుపుతాం, అంటే 9 + 1 = 10. ఇవన్నీ కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయి ఇక్కడ 2, 6, 9, 10 అనేది ఉంది. కానీ ఇక్కడ మనం ఏ సిఎఫ్ తీసుకోవాలి, సిఎఫ్ అంటే ఇక్కడ ఏదంటే మీడియన్ క్లాసుకు సంబంధించిన పౌనఃపున్యానికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్నే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఇదంతా కూడా మీడియన్ క్లాసు, ఇదంతా కూడా మీడియన్ క్లాస్ అవుతుంది. ఈ మీడియన్ క్లాస్కి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని మనం సిఎఫ్గా తీసుకుంటాం. అర్థమైందండి? ఇది మీడియన్ క్లాసు. ఈ మీడియన్ క్లాసుకు సంబంధించినటువంటి ఆ ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని సిఎఫ్గా తీసుకుంటాం. ఇప్పుడు మనకేం కావాలి, ఎన్ అంటే ఏంది తెలుసు కదా మీకు. ఎన్ అంటే ఏంది, సిగ్మా సమ్మేషన్ ఆఫ్ ఎఫ్. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ లేదా సిగ్మా ఎఫ్ అని కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ 2, 4, 6, 6, 3, 9, 9, 1, 10. కాబట్టి ఎన్ ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అయింది.
వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఎఫ్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. దాంట్లో ఎఫ్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న ఎఫ్ అంటే ఏంది మనకి మధ్యగత తరగతి యొక్క ఎఫ్ వాల్యూ. ఇదంతా కూడా మధ్యగత తరగతి కాబట్టి దీనికి సంబంధించిన ఎఫ్ ఎక్కడ ఉంది, ఈ బాక్స్లో ఉండే ఎఫ్నే మనం ఎఫ్గా తీసుకుంటాం. అది ఎఫ్. ఎఫ్ కూడా వచ్చేసిందా మీకు? ఇప్పుడు చూడండి మీకు ఏమేమి వచ్చింది. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఎంత వచ్చింది ఇక్కడ? ఎన్ అంటే 10. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏం కావాలి ఇంకా? క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే మీకు చెప్పాను, క్లాస్ ఇంటర్వెల్ అంటే 2 వరుస దిగువ హద్దుల భేదాన్ని లేదా దిగువ అవధుల భేదాన్ని లేదా 2 వరుస ఎగువ అవధుల భేదాన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ తరగతి యంత్రంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క భేదం లేదా ఈ రెండింటి యొక్క భేదంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి 10 - 0 = 10 లేదా 20 - 10 = 10. ఇదేంది ఇది? సి = 10. సి = 10. మనకి ఇక్కడ ఏమేమి వాల్యూలు కావాలి అన్నీ తీసేసుకోవాలా. ఇప్పుడు ఎల్ కావాలి. ఎల్ ఎలా తీసుకుంటామంటే లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ దేనికి సంబంధించి లోయర్ లిమిట్? మధ్యగత తరగతి యొక్క లోయర్ లిమిట్, దిగువ హద్దు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. హద్దులు ఏ విధంగా తీసుకోవాలో చెప్పాను నేను. మీడియన్ క్లాస్ యొక్క హద్దు తీసుకుంటే, మీడియన్ క్లాస్ యొక్క హద్దు కనుక చూసుకున్నట్లయితే 10 + 10 /2 వరుస తరగతుల్లో తీసుకున్నటువంటి మొదటి తరగతి యొక్క ఎగువ అవధి మరియు రెండవ తరగతి యొక్క దిగువ అవధి సరాసరి అంటే 2తో కనుక చేసి వచ్చిన ఆన్సర్ అనేది ఏముంది? ఇప్పుడు 20/2 కాబట్టి 2 1 2 10 కాబట్టి 10 అనేది ఆన్సర్ వచ్చింది. ఈ 10 అనేది మొదటి తరగతి యొక్క ఎగువ అవధి అవుతుంది, రెండవ తరగతి యొక్క దిగువ అవధి అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఊరికనే 0 to 10 ఉంది, 11 to ఇక్కడ 1 to 10, 11 to 20 ఉంది. దీనికి మనం తీసుకోవాలంటే ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చూడండి 10 + 11 / 2 కాబట్టి 21/2 అంటే 10.5 అనేది ఆన్సర్ వచ్చింది. ఈ 10.5 అనేది ఈ మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు అంటాము, రెండవ తరగతి యొక్క దిగువ హద్దు అంటాం. అంటే దిగువ హద్దు ఎంత? 10.5, ఎగువ హద్దు ఎంత? 10.5. ఇలా తీసుకుంటాం. కనుక ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఎగువ హద్దు 10 అవుతుంది, దిగువ హద్దు 10 అవుతుంది. ఇక్కడ ఎల్ అంటే ఏముంది తీసుకున్నాం మనము? మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. ఎల్ అంటే ఏదో గుర్తుపెట్టుకోవాలా. మీరు ఒక్కోసారి అడుగుతాడు ఇక్కడ ఈ ఫార్ములాలో ఎల్ అంటే ఏంది? లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటే లోయర్ లిమిట్. దేనికి సంబంధించి? ఈ మధ్యగత తరగతికి లోయర్ లిమిట్. అంటే ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. కాబట్టి దీని యొక్క లోయర్ లిమిట్ ఏమవుతుంది? 10 కాబట్టి 10గా తీసుకున్నాం. ఇక్కడ 2 ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఓకే. అలా కాకుండా నెక్స్ట్ ఇంకో లెక్క చేద్దాము, దాంట్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లెక్కకు సంబంధించి లోయర్ లిమిట్ అనేది 10. ఎల్ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు అన్నీ వచ్చేసాయా మనకి? ఇక్కడ ఎల్ కూడా 10. ఇవన్నీ తీసుకొని ఈ ఫార్ములాలో కనుక ప్రతిక్షేపిస్తే ఏ ఫార్ములాలో? L + n/2 - CF / F ఇంటూ సిలో కనుక ప్రతిక్షేపిస్తే అవన్నీ వచ్చేసాయి మనకి. ఎల్ అంటే ఎంత? 10 ప్లస్ ఎన్ అంటే ఎంత? 10/2 - CF అంటే 2 / F అంటే 4. ఓకేనా? ఇప్పుడు సి అంటే 10 తీసుకున్నాం. ఇప్పుడు 2 1 2 5. ఇప్పుడు చూడండి 10 + 5 - 2 /4 ఇంటూ 10
10. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ చేస్తాను చూడండి. దీనికి సంబంధించి ఎంత వచ్చింది ఇక్కడ? 10 ప్లస్ 5 మైనస్ 2 అంటే 3/4 ఇంటూ 10 అంటే 10 ప్లస్ 3 10 30 డివైడెడ్ బై 4 ఎంత పోతుంది చూడండి. 13 కనుక చేసినట్లయితే 4 ఏళ్ళ 28, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 4 5ల 20 శేషం 0 వచ్చింది. అంటే 7.5 వచ్చింది. 7.5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 10 ప్లస్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 17.5. ఈ 17.5 ఏంది? ఇచ్చిన ఈ దత్తాంశం యొక్క మీడియన్. దీని యొక్క మీడియన్ ఏమవుతుంది? 17.5. ఈ విధంగా మనము లెక్కలు అనేది ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని తీసుకోవాలి. ఇచ్చిన దానికి క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాడే ఇచ్చేస్తాడు మనకి ఇక్కడ మీడియన్ క్లాస్ ఏదని చెప్పి ఇచ్చేస్తాడు. మీడియన్ క్లాస్ ఇచ్చేసినప్పుడు ఫస్ట్గా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్లకు సంబంధించి సంచిత పౌనఃపున్యాలన్నీ చేసుకోవాలి. సంచిత పౌనఃపున్యాలు ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీని యాజ్ టీజ్గా 2 రాస్తాం. 2కి 4 కలిపితే 6 అయింది. 6కి 3 కలిపితే 9 అయింది. 9కి 1 కలిపితే 10 అయింది. అయితే చేసేసేం అయిపోయింది. నెక్స్ట్ మనకేం కావాలి? ఫార్ములా వేసుకోవాలా. L ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్. ఎల్ అంటే ఏందో తెలుసుకోవాలా. ఇక్కడ ఇచ్చిన మీడియన్ క్లాస్కి సంబంధించి దిగువ హద్దు మీకు ముందుగానే చెప్పాను. హద్దులు ఏ విధంగా కనుక్కోవాలో దానికి సంబంధించి చెప్పాను. ఈ మీడియన్ క్లాస్ యొక్క దిగువ హద్దు లోయర్ లిమిట్నే మనం ఎల్గా తీసుకుంటాం. లోయర్ లిమిట్ ఎంత వచ్చింది అంటే 10 ప్లస్ 10 డివైడెడ్ బై 2 చేస్తే వచ్చిన వాల్యూ మొదటి తరగతి యొక్క ఎగువ అవధి అవుతుంది, ఎగువ హద్దు అవుతుంది. రెండో తరగతి యొక్క దిగువ హద్దు అవుతుంది. కాబట్టి లోయర్ లిమిట్ అడిగాడు కాబట్టి 10 అనేది ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో లెక్క చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నో ప్రాబ్లం. చూడండి, ఎన్ అంటే ఏంది? ఎన్ అంటే సిగ్మా ఎఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటే పౌనఃపున్యాలు మొత్తం కూడగా ఎంత వచ్చింది మనకి ఇక్కడ? సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. మొత్తం కూడుకుంటే 10 వచ్చింది. ఇంక నెక్స్ట్ ఏం కావాలి మనకి? సిఎఫ్ కావాలి. సిఎఫ్ అంటే ఇక్కడ ఉన్న సంచిత పౌనఃపున్యాలు అన్నింటిలో కూడా ఏదైతే మీడియన్ క్లాస్ ఉందో ఆ మీడియన్ క్లాస్ అంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యాలకి ముందు మధ్యగత తరగతి యొక్క సంచిత పౌనఃపున్యానికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఏదైతే ఉందో ఇది మధ్యగత తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. దీనికి సంబంధించి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఏదైతే ఉందో దాన్ని మనం సిఎఫ్గా తీసుకుంటాం. ఇది సిఎఫ్ అవుతుంది 2 అనేది. ఓకేనా? ఇది మధ్యగత తరగతి యొక్క ఫ్రీక్వెన్సీస్ సంచిత పౌనఃపున్యాలు. దీనికి సంబంధించి ముందు తరగతి ఏదైతే ఉందో దాన్ని మనం సిఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా? అయిపోయింది. మనకు సిఎఫ్ తెలిసింది. ఎఫ్ అంటే ఏంది? ఇక్కడ ఎఫ్ అంటే ఏదైతే మీడియన్ క్లాస్ ఈ బాక్సులో ఏదైతే ఉందో ఎఫ్కి సంబంధించి ఈ బాక్సులో ఏదైతే ఉందో దాన్ని మనం ఎఫ్గా తీసుకుంటాం. అయిందా? ఇంకా సి అంటే తరగతి అంతరం. తరగతి అంతరం అంటే ఏం చెప్పాను నేను? 2 వరుస దిగువ అవధుల యొక్క భేదము లేదా 2 వరుస ఎగువ అవధుల యొక్క భేదం అంటే రెండింటి మధ్య అంటే మైనస్ చేస్తే 10 - 0 చేస్తే 10 వచ్చింది, లేదా 20 - 10 చేస్తే 10 వచ్చింది. కాబట్టి సి అనేది ఎంత అయింది మనకి? 10 అయింది. ఇప్పుడు ఈ వాల్యూలన్నీ తీసుకొని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే వచ్చిన ఆన్సరే ఈ తరగతికి ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. ఈ విధంగా మనకి గ్రూప్ డేటాలో మీడియన్కి సంబంధించి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక లెక్క చేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ లెక్క చూడండి. క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా ఈ విధంగా బాక్స్ ఇచ్చేస్తాడు. 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20, 21 to 25 ఫ్రీక్వెన్సీలు కనుక చూసినట్లయితే 3, 5, 2, 9, 6 ఈ విధంగా రెడ్లో ఉంది కదా. ఈ బాక్స్ ఈ విధంగా మీడియం క్లాస్ అని చెప్పి వాడే ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని మీడియం క్లాస్ కనుక్కోండి దాని నుంచి మొత్తం లెక్క చేయమని చెప్పి ఏం అడగడు. మీడియం క్లాస్ కూడా వాడే ఇచ్చేస్తాడు. ఈ మీడియం క్లాస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందో చూసుకున్నట్లయితే మనం ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని కనుగొనాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుగొని ఈ సంచిత పౌనఃపున్యాలు కనుగొని ఎలా కనుక్కోవాలి? సంచిత పౌనఃపున్యాలు యాజ్ ఇట్ ఈజ్గా 3ని అలాగే రాసాం. ఓకేనా? ఈ 3కి దేని కలిపాం? 5 కలిపాం. అంటే 3 + 5 = 8.
ఈ 8కి 2 కలిపాం అంటే 8 + 2 = 10. ఈ 10కి 9 కలిపాం 10 + 9 = 19. ఈ 19కి 6 కలిపాం 19 + 6 = 25. చూడండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఏమేమి వచ్చాయో 3, 8, 10, 9, 19, 25 అయిపోయింది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యాలు కూడా కనుగొనేసాం. ఇప్పుడు ఈ మీడియం క్లాస్ ఇదంతా కూడా మీడియం క్లాస్ అవుతుంది కాబట్టి గీత కొట్టేసాం. ఓకేనా, మీడియం క్లాస్ అవుతుంది కాబట్టి అదంతా కూడా గీత కొట్టేసాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయాలో చూసుకున్నట్లయితే ఫార్ములా చూసుకోవాలి. ఫస్ట్ m = L + n/2 - Cf / F × C లేదా I లేదా H. ఓకేనా, ఇప్పుడు L అంటే ఏందో తెలుసుకోవాలా. ఇప్పుడు చూడండి ఇందాక 10 వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. ఇప్పుడు చూడండి అసలు ఆ లోయర్ లిమిట్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఇప్పుడు ఏదైతే మనకి మీడియం క్లాస్ ఇచ్చాడో, ఏదైతే మనకి ఇదంతా కూడా మధ్యగత తరగతి యొక్క ఇది క్లాస్ తరగతి, మధ్యగత అనే యొక్క తరగతి, ఈ తరగతికి సంబంధించి ఈ మీడియం క్లాస్కి సంబంధించి లోయర్ లిమిట్ ఏ విధంగా కనుక్కోవాలి చూసుకున్నట్లయితే ఈ 2 ఉన్నాయి కదండి, దీనికనే కాదు లిమిట్స్ ఏ విధంగా కనుక్కోవాలంటే మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధి, మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, ఇది ఎగువ అవధి ఇది దిగువ అవధి కాబట్టి ఈ మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధుల సరాసరినే మనము అదేమవుతుంది మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు అవుతుంది, రెండో తరగతి యొక్క దిగువ హద్దు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా, హద్దు అంటే ఏంది, అవధి అంటే ఏందో గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, మొదటి అవధి యొక్క దీని సరాసరి వస్తుంది కదా, ఆ సరాసరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరాసరి చేద్దాం, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ రెండింటి సరాసరి చూద్దాం. 15 + 16 / 2 అంటే చూడండి ఇప్పుడు 31 / 2, 2 15లు 2 5లు = 15.5. చూడండి 31 ఇలా చేసేది రాకపోతే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఇలా 2 వేసుకొని 2 1ల 2 1 1 ఉంది, 2 5ల 10 1 ఉంది, పాయింట్ పెట్టుకున్నారు, 0 తీసుకొని 2 5ల 10 0 15.5. ఇప్పుడు మనకి 15.5 అనేది వచ్చింది కదా. ఈ 15.5 అనేది దేనికి సంబంధించింది చూస్తే ఈ 15 పాయింట్ అనేది దిగువ ఇది అవధి కదా, ఈ దిగువ అవధి యొక్క దిగువ హద్దు అవుతుంది. దిగువ హద్దు లోయర్ లిమిట్ అడిగారు కదా, దిగువ హద్దు 15.5. మొదటి తరగతి దీనికి ఏమవుతుందంటే ఎగువ హద్దు అవుతుంది, దీనికి ఎగువ హద్దు అవుతుంది. ఇదే 15.5 అనేది మొదటి తరగతికి ఎగువ హద్దు అవుతుంది, అవధి కాదు, ఎగువ హద్దు అవుతుంది. రెండవ తరగతికి దిగువ హద్దు అవుతుంది. ఇప్పుడు వాడు ఏమడిగాడు మనకి ఎల్ అంటే ఏంది, లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియం క్లాస్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దునే ఎల్ అంటాము. ఇక దిగువ హద్దు ఎంత వచ్చింది మనకి 15.5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాసుకుందాం. ఒక్కోటి ఎల్ కనుక్కునేసాం, ఎంత వచ్చింది మనకి 15.5 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం, ఎన్ అంటే ఏందో కనుక్కోవాలి. ఎన్ అంటే ఏంది, ఈ ఫ్రీక్వెన్సీల మొత్తము. n = సిగ్మా ఎఫ్ లేదా సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీల మొత్తము. అంటే ఇప్పుడు చూద్దాం, ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ లేదంటే ఎన్ కానీ చూసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడుకోవాలా. 3 5 8 8 2 10 10 1 9 19 19 1 6 25 కాబట్టి n = 25 అవుతుంది. బాగా కూడండి. 3 5 8 8 2 10 10 1 9 19 19 1 6 25గా మనము తీసుకుంటాం. n = 25 అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి, సిఎఫ్ కావాలి. సిఎఫ్ అంటే ఏం చెప్పానంటే ఈ మీడియం క్లాస్ ఏదైతే ఉందో, ఈ మీడియం క్లాస్ ఉందో
దీని ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఏదైతే ఉందో, దీని ముందు తరగతి యొక్క సంచిత ఇవన్నీ కూడా సంచిత పౌనఃపున్యాలు. దీని ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఏదైతే ఉందో దాన్ని మనము సిఎఫ్గా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా సంచిత పౌనఃపున్యంగా తీసుకుంటాం. ఇవన్నీ కూడా సంచిత పౌనఃపున్యం. కానీ దీనికి సంబంధించి సంచిత పౌనఃపున్యం ఏ సంచిత పౌనఃపున్యాన్ని ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకోవాలో చూసుకున్నట్లయితే ఏదైతే మధ్యగత తరగతి ఉందో ఈ తరగతి ముందు తరగతి యొక్క దీనికి ముందు తరగతి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనము సిఎఫ్గా తీసుకుంటాం. ఇక్కడ ఎంత వచ్చింది సిఎఫ్ 10. ఓకేనా. ఇప్పుడు మనకి ఎఫ్ అంటే ఏదో తీసుకోవాలి. ఎఫ్ ఏముంది ఇక్కడ, ఈ మీడియన్ క్లాస్కి సంబంధించి ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్లో ఉన్నటువంటి ఎఫ్, ఈ ఎఫ్లన్నిటిలో ఈ బాక్స్లో ఏ ఎఫ్ అయితే ఉందో దీన్ని మనం ఎఫ్గా తీసుకుంటాం. 9 వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి, క్లాస్ ఇంటర్వల్ కావాలి, తరగతి అంతరం సి కావాలి. కాబట్టి ఇప్పుడు చూడండి మీకేం చెప్పాను, 2 దిగువ అవధుల భేదము లేదంటే 2 ఎగువ అవధుల భేదాన్ని కానీ తీసుకుంటే ఏదైనా తీసుకోండి, ఎగువ అవధుల భేదం తీసుకుంటారో దిగువ అవధుల భేదం తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు దాన్ని తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 2 ఎగువ అవధుల 2 దిగువ అవధులు తీసుకోండి. 6 - 1 అంటే 5, లేదా ఎగువ అవధులు తీసుకోండి 10 - 5 ఈజ్ ఈక్వల్ టు 5, 5 వచ్చేసింది. ఇప్పుడు సి కూడా వచ్చేసింది, మనకి సి కూడా వచ్చేసింది. అన్నీ వచ్చేసాయా, ఎల్ వాల్యూ వచ్చింది, ఎన్ వాల్యూ వచ్చింది, సిఎఫ్ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, సి వాల్యూ కూడా వచ్చేసింది. ఇలా చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని కూడా దాంట్లో ప్రతిక్షేపించాలి. ఎల్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, అక్కడ 15.5 ప్లస్ ఎన్ ఎంత వచ్చింది మనకి, n/2 అంటే 25 డివైడెడ్ బై 2 మైనస్ సిఎఫ్ అంటే ఎంత, అక్కడ 10 డివైడెడ్ బై ఎఫ్ అంటే ఎంత చూడండి, ఇక్కడ 9 ఇంటూ సి అంటే 5గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ లెక్క కనుక చేసుకున్నట్లయితే 15.5 ప్లస్ 25 డివైడెడ్ బై 2 అంటే 12.5 మైనస్ 10 డివైడెడ్ బై 9 ఇంటూ 5. ఓకేనా. ఇప్పుడు 15.5 ప్లస్ 12.5లో నుంచి 10 తీసేస్తే 2.5 డివైడెడ్ బై 9 ఇంటూ 5. ఇప్పుడు దాని కనుక చేసినట్లయితే 15.5 ప్లస్ ఇక్కడ చేస్తాను చూడండి, 15.5 ప్లస్ 2.5 ఇంటూ 5 చేసుకోవాలి. 2.5 ఇంటూ 5, 2.5 ఇంటూ 5 చేస్తే 5 5ల 25, 5 2ల 10, 12.5 వస్తుంది. 12.5 డివైడెడ్ బై 9. దీన్ని కనుక చేస్తే మీకు అక్కడ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 12.5 డివైడెడ్ బై 9 చేయండి. 12.5 డివైడెడ్ బై 9 కనుక చేస్తే 9 1ల 9 ఎంత ఉంటుంది, 12లో 9 పోతే 3 5 ఉంటుంది. ఓకేనా. పాయింట్ తర్వాత తీసుకున్నాం కాబట్టి 9 4ల 36 పాదు కాబట్టి 9 3ల 27. ఇంకెంత ఉంటుంది, 15లో 7 పోతే 8 ఉంటుంది, 0 ఉంటుంది. 9 8ల 72. ఇంకా అదే వస్తుంది, 1.38 వస్తుంది. కాబట్టి 15.5 ప్లస్ 1.38. ఈ రెండింటిని కనుక కూడినట్లయితే 15.5 ప్లస్ 1.38ని కనుక కూడితే 8 5 3 8 6 16.88 అనేది దీనికి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎంత, 16.88. ఇది దీని యొక్క మీడియన్ గ్రూప్ డేటాకు సంబంధించిన మీడియన్ ఏదైతే 16.88. అర్థమైందండి ఏ విధంగా చేయాలో. జాగ్రత్తగా వీడియోనే కాబట్టి ఇది ఆఫ్లైన్ క్లాస్ కాదు, నేను చెప్పేసి వెళ్ళిపోవడానికి వీడియో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 1కి 2 సార్లు చూడండి వీడియోని, జాగ్రత్తగా చేయండి.
ఈ విధంగా మనము మీడియన్‌ని గ్రూప్ డాటాలో చూస్తామన్నమాట. నెక్స్ట్ మోడ్ ఏ విధంగా చేయాలో చూద్దాం.